గాజువాక క్రైమ్ పోలీసులు భారీ దొంగతనం కేసును ఛేదించారు. 20 తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలను చోరీ చేసిన ఘరానా దొంగను చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసులో బాధితురాలు పుత్తిరెడ్డి కుస్మా ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పరిశోధన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ బృందం గాజువాక బీసీ రోడ్డులో ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ముద్దాయి జగదీష్ తో పాటు తనకు పట్టణానికి చెందిన జ్యోతి శివను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివరాలను వెల్లడించారు. ఈరోజు గాజువాక పోలీస్ క్రైమ్ పోలీస్ చాలా చక్కగా ప్రతిభ కనబర్చి ఒక ఇంపార్టెంట్ DHB అంటే పగటిపూట దొంగతనాలు చేసే DHB అఫెండర్ని పట్టుకున్నారు. దీనివల్ల ఏంటంటే ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్న అదర్ కేసెస్ కూడా మొత్తం టోటల్ 4 కేసెస్ డిటెక్ట్ అయిపోయినాయి. అందులో రికవరీ కూడా చేసి ఎక్సలెంట్గా ఈరోజు రికవరీ చేసి ముద్దాయిని కూడా పట్టుకోవడం జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే మనకి ముందుగా గ్రేవ్ కేసు సింహగిరి కాలనీలో గాజువాక పరిధిలో సింహగిరి కాలనీ 5వ తారీఖున అఫెన్స్ జరిగిందండి. ఈ ముద్దాయి చేసిన ఫస్ట్ అఫెన్స్ మనకి అలా నోటీస్లోకి వచ్చింది. ఇందులో ఏమిటంటే ఈమె ఆ ఇల్లాలు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. ఆమె హస్బెండ్ కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తారు. పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు కదా, ఈమె కూడా మార్నింగ్ స్కూల్కి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంలో అందరూ వస్తారు. అయితే బయటకు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఇంటి మెయిన్ డోర్ కీ ఏదైతే ఉందో అది అవతల ఉండే షూ ర్యాక్ దగ్గర పెట్టేసి వెళ్ళడం జరిగింది. ఆ టైంలోని దాన్ని ముందుగానే రెక్కి చేసాడు. ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నాడో ఆ కీని తీసుకొని వాళ్ళు లేనప్పుడు ఆ హౌస్ బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళి అల్మీరాలో ఉన్న గోల్డ్ అంతా కూడా ఎంత అంటే 20 తులాలు గోల్డ్, 25 తులాలు ఇతర వెండి సామాగ్రి ఇవంతా కూడా టోటల్ విలువ 5,05,000 విలువైన వస్తువుల్ని చోరీ చేసి పరారవడం జరిగింది. అయితే ఇమ్మీడియట్గా గాజువాక సిఐ గారి ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్, SI అండ్ అదర్ టీమ్ ఆ విసినిటీలో ఉన్న ఫుటేజెస్ అన్నీ వెరిఫై చేశారు. ఇది నాకు బాగా గుర్తుంది. ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేశారు. FIR చేసి సీన్కి వెళ్ళిపోయారు. వెళ్ళి CC ఫుటేజ్ ద్వారా ముద్దాయిని ఇమీడియట్గా ఐడెంటిఫై చేశారు. ఒక వెహికల్ మీద ఒక అంటే అక్కడికి లోకల్గా కొంచెం స్ట్రేంజర్గా ఉన్న వ్యక్తి సస్పీషియస్గా ఉన్నాడనేసి ఆ ఫుటేజ్ని ఐడెంటిఫై చేశారు. ఆ ఫుటేజ్ ద్వారా ఆ వెహికల్ ఎవరిదని ఆ రకంగా తీగలాగితే మొత్తం ఆ ముద్దాయి ఎవరని వితిన్ 1 డేలో 24 అవర్స్లో ఆ ముద్దాయి ఎవరని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. వాడు ఎక్కడికి ముద్దాయి ఎంత దూరం పారిపోయినా సరే వాడిని పట్టుకున్నారు. ఈ సొమ్మునంతా అమ్మాడు. ఆ రిసీవర్ని కూడా పట్టుకోవడం జరిగింది. దానివల్ల మొత్తం 4 కేసెస్ డిటెక్ట్ అయింది. మొత్తం రికవరీ మీకు ఇప్పుడు జస్ట్ నో చూపెట్టడం జరిగింది. ఎక్సలెంట్గా చేశారు. ఇందులో ముద్దాయి వివరాలు కూడా మీకు చెప్తాను. మెయిన్ ముద్దాయి ఇదంతా మెయిన్ చేసిన అతని పేరు ముద్దాని జగదీష్. ఇతనికి ఇప్పటికే 14 కేసులు ఉన్నాయి. గాజువాక కేసు ఈ అఫెన్సెస్కి ముందే 14 కేసులు ఉన్నాయి. కృష్ణా జిల్లా విజయవాడ, గన్నవరం, గుడివాడ ఈ అన్నిట్లో కూడా ఇంటి దొంగతనాలు ఉన్నాయి. ఇతనికి గుడివాడ 1 టౌన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉందండి. ఇతను ఇన్ని అఫెన్సెస్ చేసిన వాడిని చాలా ప్రతిభ కనపరిచి సిఐ గారు అండ్ హిస్ టీమ్ చాలా క్విక్గా పట్టుకోవడం జరిగింది. సిపి గారు కూడా ఆ టీంని సిపి గారు గైడెన్స్ తోటి ఇవన్నీ చేయడం జరిగింది. ఆ టీంని అప్రిషియేట్ చేశారు సిపి గారు. ఇంకా అయితే ఈ సందర్భంగా తెలియజేయడం ఏమిటంటే పబ్లిక్ కొంచెం ఈ మధ్య ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఎట్లా అంటే కీస్ అంటే ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో టైంలో రావడం వల్ల వాళ్ళకి కీ అందుబాటులో పూల కుండీలో పెట్టడం, లేదా డోర్ మ్యాట్ కింద పెట్టడం, లేదా షూస్లో పెట్టడం ఇట్లా చేస్తున్నారు. దానివల్ల చాలా అఫెన్సెస్ ముఖ్యంగా మన గాజువాక పరిధిలో ఇలాంటి అఫెన్సెస్ చాలా జరుగుతున్నాయి. సో అది కొంచెం జాగ్రత్త తీసుకోవాలి.